పెళ్లి తర్వాత ఆడపిల్లకి ఉద్యోగం చేసి ఆర్థికంగా భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి అని ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతల వల్ల బయటికి రాలేక ఇంట్లోనే సతమతమవుతూ ఇంటికే పరిమితం అవుతున్న వాళ్ళు ఈ కాలంలో చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక గొప్ప వరం. దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలాంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది మనకు. కొంతమంది ఇదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు కొందరైతే, మరికొందరు ఇదే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని సద్వినియోగపరుచుకొని వాళ్ళ జీవితాలను చాలా అంటే చాలా మార్పు తెచ్చుకొని ఆర్థికంగా అన్ని రకాలుగా మార్చుకున్న వాళ్ళు చాలా మందున్నారండి. వాళ్ళు చాలా మందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు ఈ కాలంలో. మంచి మంచి వీడియోస్, వంట వీడియోసే గాని వాటెవర్ ఏదో ఒక రకంగా మంచి కంటెంట్ ఇస్తూ చాలా బాగా వాళ్ళు ఆదర్శంగా నిలిచారండి. మరి అలాంటి వాళ్ళను మనమెందుకు ఆదర్శంగా తీసుకొని, మనం కూడా ఒక అడుగు ముందుకు వేయకూడదు? అలా అనుకునే నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నానండి. మీతో నా ఆలోచనలు పంచుకుంటూ, నా ఈ ప్రయాణాన్ని సాగించాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో మీరందరూ నాతో ఎప్పుడు తోడుగా ఉంటారని కూడా భావిస్తున్నాను. థాంక్ యూ అండి.